ఆత్మఫలం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. సంతోషం గురించి చెప్పుకుంటున్నాము. మరి యెహోయందు సంతోషించు వారికి వారి హృదయవాంఛలు తీరుతాయంట. ఆ హృదయవాంఛలు ఏముంటాయండి మనకి ఈ భూలోకంలో? మనం అందరికంటే మంచిగా గొప్పవారంగా ఉండాలి. మన కుటుంబం మంచిగా ఆశీర్వదించాలి అన్ని విషయంలో అని ఉంటది. ఈ విధంగా ఆశీర్వదించబడాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే దేవుని మాట వినాలి. దేవుని మాట విని పేతురు వాళ్ళు వల వేస్తే వారు ఆశీర్వదించబడినారు. దేవుని మాట విని అబ్రహాము దేవుని మాట విని విశ్వసించడం ద్వారా కూడా ఆశీర్వదించబడతాము. మరి ఆయన విశ్వసించి ఏం చేసినాడు? సంతానం లేకపోతే సంతానాభివృద్ధి పొందినాడు. సంతానంతోటి ఆశీర్వదించబడినాడు. అదే విధంగా యోసేపు ఏం చేసినాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కూడా ఆశీర్వదించబడతాం. ఏ విధంగా భక్తి ఉంటది గానీ భయం ఉండదు. భయము అనంటే మనం ఎవ్వరు లేనప్పుడు కూడా తప్పు చేయకపోవడం ఆ విధంగా. మరి తర్వాత పట్టుదల ప్రార్థన. ఎవరండి మరి